హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది తక్కువ టైంలో రెడీ అవుతుంది. అలాగే ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు. హోటల్ స్టైల్ టేస్ట్ కూడా వస్తుంది. స్టూడెంట్స్, బ్యాచిలర్స్కు అయితే ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్గుని మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. మంచిగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి. వేసుకొని ఎగ్స్ను పొరటులాగా తయారు చేసుకోవాలి. చూసారుగా, ఇలా తయారవ్వనివ్వాలి. కొంచెం సేపు వేగనిద్దాం. ఇప్పుడు ఈ ఎగ్గుని మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి మీ కారం తగ్గట్టుగా. ఇందులోకి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు మగ్గనిద్దాం వీటిని. చూసారు, ఇప్పుడు కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. ఇప్పుడు వేగిపోయాయి. ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు, టేస్ట్కు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కొంచెం సేపు ఇప్పుడు మగ్గనిద్దాం. చూసారు కదా, మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మసాలా అంతా మంచిగా రైస్కు పట్టేంత వరకు కలుపుకోవాలి. మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్గు పొరటును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం.
ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కొంచెం కలుపుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగనే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.